సిక్కిం సరిహద్దు సంక్షోభాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవడానికి చైనా సిద్ధంగా లేనట్టు కనిపిస్తోంది. గతంలో కూడా చైనాతో సరిహద్దు సమస్యలు ఏర్పడ్డాయని, వాటిని పరస్పర చర్చలతో పరిష్కరించుకుంటామని భారత విదేశాంగ కార్యదర్శి జయశంకర్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనిపై చైనా విదేశాంగ ప్రతినిధి గ్యాంగ్ షువాంగ్ తీవ్రంగా స్పందించారు. సిక్కిం వ్యవహారం ఎల్ఏసీ వెంబడి జరిగిన చిన్న చిన్న గొడవ లాంటిది కాదని వ్యాఖ్యానించారు ఆయన. తూర్పు, మధ్య, పశ్చిమ సరిహద్దులను భారత బలగాలు చాలాసార్లు అతిక్రమించాయని, అయితే ఇవి గుర్తించని సరిహద్దులని, డోక్లాం పూర్తిగా గుర్తించిన ప్రాంతమని చెప్పుకొచ్చారు. 1890లోనే చైనా, భారత్ ఓ అవగాహనకు వచ్చాయన్నారు. డోక్లాం ప్రాంతంలో భారత్తో సైనిక ప్రతిష్టంభనకు దిగటం వెనుక చైనా మనసులో దుర్బుద్ధి ఉందని అమెరికా నిపుణులు చెప్పిన విషయం తెలిసిందే. వాస్తవాధీన రేఖకు సంబంధించిన యథాతథ స్థితిలో అంగుళం చొప్పున మార్పులు చేయాలన్న తన సలామీ స్లైసింగ్ ఎత్తుగడల్లో భాగంగానే చైనా ఈ చర్యకు పాల్పడిందని విశ్లేషిస్తున్నారు. సిక్కిం ప్రాంతంలో భారత్, భూటాన్, చైనాల కూడలిలోని డోక్లాం ప్రాంతంలో రోడ్డు నిర్మాణానికి చైనా సైన్యం చేసిన ప్రయత్నాన్ని భారత సైన్యం అడ్డుకోవడంతో ప్రతిష్టంభన నెలకొన్న విషయం తెలిసిందే. దీనిపై భారత్లో అనేక మంది తరహాలో తాను ఆందోళన చెందుతున్నానని, అయితే దక్షిణ చైనా సముద్రంలో ప్రదర్శించిన చైనా తెగువ రీతిలో ఇటు డోక్లాంలో కూడా చైనా అదే వ్యూహంలో భారత్ను ఇబ్బంది పడుతుందని ఒబామా దగ్గర పనిచేసిన ఒక ప్రైవేటు కార్యదర్శి మీడియాకు స్టేట్మెంట్ ఇచ్చారు. క్షేత్రస్థాయిలో అంగుళం చొప్పున కబళిస్తూ వ్యూహాత్మక ప్రయోజనాన్ని పొందాలన్నది చైనా ఎత్తుగడని చెప్పిన విషయం తెలిసిందే. దక్షిణ చైనా సముద్రంలోనూ యథాతథ స్థితిలో ఇదే రీతిలో స్వల్ప మార్పులు చేసుకుంటూ పోయి అంతిమంగా వ్యూహాత్మక లబ్ధిని పొందిందని అమెరికా అంటోంది. ఈ సరిహద్దు వివాదానికి భారత్, చైనాలు అహింసా పద్ధతిలో పరిష్కార మార్గాన్ని కనుగొంటాయని కూడా అంతర్జాతీయ సంబంధాల నిపుణులు అంటున్నారు. తమను బలహీనులుగా ఎవరూ పరిగణించరాదన్నది భారత్, చైనా ఉద్దేశంగా కనపడుతుందని వాళ్లు భావిస్తున్నారు. అందువల్ల సరిహద్దు, ఇతర వివాదాలు తరచూ తలెత్తే అవకాశం ఉందని కూడా చెప్పారు. భవిష్యత్తులో వీటిని చల్లార్చడం కష్టమని కూడా అంతర్జాతీయ నిపుణులు అంటున్నారు. భవిష్యత్తులో భారత్, చైనాల మధ్య యుద్ధం జరిగే అవకాశం ఉందని 2015లో వెలువరించిన ఒక పత్రంలో ఒక అంతర్జాతీయ నిపుణుడు పేర్కొన్నాడు. దాన్ని నివారించాల్సిన బాధ్యత అమెరికాకు కూడా ఉందన్నారు. ఒకవేళ చైనాకు మద్దతు పలకటం గాని, తటస్థంగా ఉండటం గాని చేస్తే భారత్, అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యానికి విఘాతం కలుగుతుందని కూడా ఆ రిపోర్ట్లో అమెరికా నిపుణులు పేర్కొన్నారు. మరోవైపు భారత్, చైనా మధ్య సైనిక ప్రతిష్టంభన శీతాకాలం వరకు కొనసాగే అవకాశం ఉందని కూడా అంతర్జాతీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం తాను మోహరించిన ప్రదేశం నుంచి వెనక్కి వచ్చేందుకు భారత్ సిద్ధంగా లేదు. భారత్ చాలా అనుకూల స్థితిలో ఉందని, చైనా బెదిరింపులకు లొంగబోదని కూడా అంతర్జాతీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. జూన్ 1న భూటాన్లోకి వచ్చి రోడ్డు నిర్మాణానికి పూనుకున్నప్పుడు భారత్ దాన్ని వ్యతిరేకిస్తుందని చైనా అనుకోలేదని కూడా పరిశీలకులు అంటున్నారు. ఒకవేళ చైనా గనక భూటాన్పై దాడి చేస్తే అది భారతదేశంపై దాడి చేసినట్లేనని 1958లో అప్పటి ప్రధాని నెహ్రూ పార్లమెంట్లో ఈ విషయం ప్రకటించారని కూడా గుర్తు చేస్తున్నారు వీళ్లు. భూటాన్ను బెదిరించి ఆ ప్రాంతాన్ని చేజిక్కించుకోవాలని గనక చైనా చూసిందంటే ఇక భారత్ ఏమాత్రం తగ్గదని, తక్షణం చైనాపై యుద్ధం ప్రకటిస్తుందని కూడా అంతర్జాతీయ నిపుణులు చెప్పుకొస్తున్నారు. అయితే భారతదేశం ఇంత ధీటుగా స్పందిస్తుందని చైనా మీడియా గాని, చైనా ప్రభుత్వం గాని ఏమాత్రం ఊహించలేదట. భారత్, చైనాల మధ్య ఉద్రిక్తతలపై స్పందించేందుకు అమెరికా ఇప్పుడు నిరాకరిస్తోంది. ఆ వార్తలు చూశామని, తదుపరి సమాచారం కోసం వాటిని భారత్, చైనా ప్రభుత్వాలకు పంపామని వైట్ హౌస్లోని ప్రతినిధులు అంటున్నారు. మరి ఇప్పటివరకు చైనా చేస్తున్న కవ్వింపుల్ని ఎంతో సంయమనంతో భారత్ అడ్డుకుంటోంది. ఇప్పుడు గనక భూటాన్ మీద గనక చైనా దాడి చేస్తే ఇక భారత్ ఎంతమాత్రం ఊరుకునే అవకాశం లేదని ప్రపంచ మీడియా అప్పటికే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చేసింది. ఒకవేళ అది గనక జరిగితే భారత్, చైనాల మధ్య యుద్ధం తప్పదేమో.